హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి అరబిందో ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ లో మనము అరబిందోకు సంబంధించినటువంటి ది బెస్ట్ జాబ్స్ మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, బట్ ఇవి వచ్చేసి ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్నటువంటి అన్ని రకాల కంపెనీలతో పోటీ పడే డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి జాబ్స్ వస్తుంటాయి. సో ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఈ జాబ్స్ ఎంత ప్రియారిటీ అన్న విషయాన్ని. అంతేకాకుండా ఈ జాబ్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంత్ కోసం అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి అరబిందో ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెన్యూ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, గెలాక్సీ టవర్స్, 23rd ఫ్లోర్, సర్వే నంబర్ 83/1, హైదరాబాద్, నాలడ్ సిటీ, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట. ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ లో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లాలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 22 మార్చ్ 2025 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు ఇప్పుడు మనం గమనించినట్లయితే మార్నింగ్ 9 AM కి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 3 PM కి ఎండ్ అవుతాయి అని చెప్పొచ్చు. ఇది టైమింగ్ తాలూకు వివరాల కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ప్రొడక్షన్ లో OSD, QA లో IPQA మరియు క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అరబిందో లాంటి పెద్ద పెద్ద కంపెనీలో QA జాబ్స్, అది కూడా IPQA, అట్ ద సేమ్ టైం QC జాబ్స్ అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. సో ఇక్కడ 1 or 2 years మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారంటే ఖచ్చితంగా మీకు దీనికంటే బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చాయంటే ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకుందాం. ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే OSD విభాగంలో అడుగుతున్నారు. అండ్ సెక్షన్ చూసుకున్నట్లయితే గ్రానులేషన్, కంప్రెషన్, కోటింగ్, క్యాప్సుల్ ఫిల్లింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇవి మీరు పూర్తిగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ స్కిల్స్ మీదనే మీకు ఈ జాబ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ట్రబుల్ షూటింగ్, గ్రానులేషన్, కంప్రెషన్, కోటింగ్, మిషన్ ఆపరేషన్ మరియు ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఫార్మా, BSc, ITI, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ పొజిషన్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. ఇది ప్రొడక్షన్ OSD, ఓరల్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్ కోసం అడుగుతున్నటువంటి ఇండస్ట్రీ జాబ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ IPQA కోసం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా QA డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో పొజిషన్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఓన్లీ బీఫార్మా, ఎంఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. బీఫార్మా, ఎంఫార్మాకి స్పెషలైజేషన్ ఇచ్చాడు అంటేనే ఎంత ప్రియారిటీ అనేది మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి సెక్షన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ కి సంబంధించినటువంటి QA జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే లైన్ క్లియరెన్స్, ఆడిట్ ట్రయల్ చెక్స్, BMR అండ్ ఆల్సో BPR రివ్యూ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్, QC కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc, బీఫార్మా మరియు ఎంఫార్మా క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని చూస్ చేసుకోవచ్చు. సో చాలా అరుదుగా ముఖ్యంగా QC లాంటి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్లలో మన ఫార్మా వాళ్ళనే స్పెసిఫిక్ గా అడగడం జరుగుతుంది. బీఫార్మా, ఎంఫార్మా అని ఖచ్చితంగా ఇది మీ కెరీర్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. నెక్స్ట్ సెక్షన్ విషయానికి వస్తే FP, స్టెబిలిటీ మరియు ఎగ్జిబిట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ రిక్వైర్డ్ స్కిల్స్ గమనించినట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్తేనే మీరు ఈ జాబ్ ని క్రాక్ చేయగలరు. అది వచ్చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ HPLC, ఇట్ మీన్స్
క్రోమటోగ్రఫీ అనలిస్ట్ కోసం అడుగుతున్నారు, అలాగే ట్రబుల్ షూటింగ్ అండ్ LIMS కోసం కూడా అడగడం జరుగుతుంది. ఆ తర్వాత LCMS ఇది కూడా మీరు ప్రిపేర్ అయిపోయి ఈ మెథడ్స్ అన్ని ప్రిపేర్ అయిపోయి క్రోమటోగ్రఫీ టెక్నిక్స్ అన్ని మీరు పక్కగా నేర్చుకుని ఈ జాబ్ కు వెళ్ళారంటే ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి చాలా రేర్ అటు QC QA ముఖ్యంగా IPQA మరియు ప్రొడక్షన్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా అరుదుగా ఇలాంటి జాబ్స్ వస్తుంటాయి. సో ఏ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు అక్కడ స్కానర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ QR కోడ్ మీరు స్కాన్ చేశారంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ను మీరు పక్కగా ఫిల్ చేసి సబ్మిట్ కొట్టారంటే ఇదే మీకు ఎలిజిబిలిటీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు మినిమం 2 years నుంచి మాక్సిమం 10 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి అరబిందో లాంటి పెద్ద పెద్ద కంపెనీలో మనం వర్క్ చేయాలి అంటే మినిమం 2 years మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫస్ట్ ఏదైనా చిన్న కంపెనీలో మీరు 1 or 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారంటే ఇది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ కంపెనీ చేంజ్ చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పొచ్చు. ఇది మీరు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ విత్ CTC ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ 3 months పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్ళాలి. అలాగే లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది, పక్కా జిరాక్స్ కాపీస్. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకురావాల్సినటువంటి డాక్యుమెంట్ వివరాలని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ జాబ్స్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే మన ఒక చిన్న షేర్ వల్ల అవతల వాళ్ళకి లైఫ్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఇది గేమ్ చేంజింగ్ షేర్ అవ్వచ్చు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని 10 మందికి షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారా ఫ్రెండ్స్, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఈ అరబిందోకి సంబంధించి అటు ప్రొడక్షన్ కానీ QA కానీ QCలో కానీ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలాంటి ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ పైన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.